ఇక దుగ్గిరాజు శ్రీనివాస్ గారు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకులు. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. ఏంటి అంటే దాదాపు 10 ఎగ్జిట్ పోల్ సర్వేలు మొత్తం అన్నీ కూడా తమ రిపోర్టులో మాత్రం బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. దాదాపు మ్యాజిక్ ఫిగర్ 70లో 36 సీట్లు ఎవరికి వస్తే వాళ్ళే విన్ అయ్యే అవకాశం ఉంది. దాదాపు అంటే గతంలో 2 సార్లు మనం పర్యాయాలు చూసుకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ గతంలో 67 స్థానాలు 2015లో, 2020 ఎన్నికల్లో 62 స్థానాలు కైవసం చేసుకుంది. దాదాపు 2 సార్లు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ పీఠాన్ని చేజెక్కించుకుంది. ఈసారి 3వసారి హ్యాట్రిక్ కొట్టాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ హ్యాట్రిక్ ఈసారి మాత్రం అది సాధ్యమయ్యే పరిస్థితి కాదన్నట్లుగా ఈ ఎగ్జిట్ పోల్ సర్వేల ప్రకారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీకి ఏంటి కలిసి వచ్చినటువంటి అంశాలు ఏంటి? ఒక పక్క ప్రధాని నరేంద్ర మోదీ డబుల్ ఇంజన్ సర్కార్ అనుకోవచ్చా, లేకపోతే ఏంటి కూటమి తీసుకునేటటువంటి నిర్ణయాలు అనుకోవచ్చా? అంటే బీజేపీ కోర్స్ కరెక్షన్ అంటాం. అంటే ఎక్కడైనా ఏదైనా ఒక తప్పు జరిగిందనుకోండి, ఒక పొరపాటు జరిగిందనుకోండి, దాన్ని ఎలా సరిదిద్దుకోవాలి, లోపం ఎక్కడ ఉంది అనేటువంటి విశ్లేషణ చేసుకుందండి. సో గత 2 సంవత్సరాలుగా, అంటే దాదాపుగా 25 సంవత్సరాలుగా ఆ పార్టీ స్థానిక ఎన్నికల్లో గెలవలేకపోతుంది, అసెంబ్లీలో గెలవలేకపోతుంది. దాదాపుగా అంతకుముందు 3 సార్లు కాంగ్రెస్ గెలిచింది, 2 సార్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచింది. సో దీంట్లో కారణం ఏమిటని అర్థం చేసుకోవడానికి టైం పట్టిందండి బీజేపీకి. కారణం ఏమిటంటే ప్రధానంగా ఢిల్లీ జనాభాలో వచ్చిన మార్పు అండి. 1947 నుంచి 67 వరకు, దాదాపు 70 వరకు బీజేపీ లేదా జనసంఘ హవా కొనసాగింది అక్కడ. ఎందుకు కొనసాగిందంటే ఆ సమయంలో అక్కడికి చేరిన జనాభా అంతా కూడా దేశ విభజన తర్వాత ప్రస్తుత పాకిస్తాన్ ప్రాంతం నుంచి ఢిల్లీ ప్రాంతానికి వచ్చి శరణార్థుల్లాగా వచ్చి స్థిరపడిన వాళ్ళండి. వాళ్ళు నిజంగా ఆ బాధ చూశారు, విభజన సమయంలో జరిగిన హింస చూశారు. వాళ్ళకి జనసంఘ అండగా నిలిచింది కాబట్టి దాని పక్కన నిలబడ్డారు. అందుకని ఆ జనాభా ఎప్పుడైతే వయసు పెరిగి ముందుకు వెళ్ళారో, పైగా జనాభాలో మార్పులు వచ్చాయి. యూపీ, బీహార్లో నుంచి చాలా విపరీతంగా పేదరికంలో ఉన్న జనాభా ఉపాధి కోరుతూ ఢిల్లీకి వచ్చారండి. సో వీళ్ళు ఈ ఢిల్లీకి రావటం, స్లమ్స్ ఏర్పాటు చేసుకోవడం, మురికివాడల్లో జనాభా ఓట్లు కీలకం అయ్యాయి. ఓట్లలో అన్నింటిలో కూడా కాంగ్రెస్ దాదాపుగా ఓటు సంపాదించేసింది అక్కడ. ఇందిరాగాంధీ దాన్ని కాపాడుకుంది. ఆ ఓటు నెమ్మదిగా ఈ కొన్ని ఫ్రీబీస్ కార్యక్రమాలు అనుకోండి, వీటి ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ సంపాదించింది. సో ఎక్కడ నష్టపోతున్నాము అనేటువంటి విషయం బీజేపీ అర్థం చేసుకొని ఎప్పటికప్పుడు దాన్ని మార్పు చేసుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తోందండి. సో మీరు కనుక చూసినట్టయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతోంది కానీ బీజేపీ లోక్సభ ఎన్నికల్లో 7కు 7 గెలుస్తూనే ఉంది. 2014లో కానీ, 19లో కానీ, మొన్న 24లో కానీ. అంటే ప్రజలలో బీజేపీ తిరస్కారం లేదు. బీజేపీ ఒక దశలో మాకు కావాలనే కోరుకుంటున్నారు, కానీ అసెంబ్లీకి ఇంకా కింది స్థాయికి మాత్రం బీజేపీని కొంచెం దూరం పెట్టారు. సో ఈ తేడాను చక్కదిద్దుకోవటం అనేటువంటిది, ఎక్కడ లోపం జరిగింది అనేటువంటిది ఈసారి బీజేపీ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటూ జనంలోకి వెళ్ళిందండి. దాని ఫలితమే అంటే ఆ క్యాంపెయినింగ్ జరిగినటువంటి పద్ధతి ఏదైతే ఉందో, ఇంటింటికి వెళ్ళి కలుసుకొని పార్టీ కార్యకర్తలు కానివ్వండి, సంఘం కార్యకర్తలు కానివ్వండి, ఇంటింటికి వెళ్ళి చెప్పడం అనేటువంటిది, ప్రచారం చేయడం అనేటువంటిది ఈసారి అయితే మాత్రం బీజేపీ కొంచెం వ్యూహాత్మకంగా వ్యవహరించింది అనుకోవచ్చు. అయితే ఇంతకుముందు మీరు శ్రీనివాస్ గారు మీరు అన్నటువంటి అంశాల్లో పార్లమెంట్ను ఒక విధంగా చూస్తున్నారు, స్థానిక సంస్థలు ఒక విధంగా చూస్తున్నారు. ఎందుకంటే బీజేపీకి అంటే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీ లోక్పాల్ బిల్తోటే అది పైకి వచ్చింది. 2022లో కూడా గెలిచింది. అంతకుముందు 2015లో కూడా ఆ పార్టీకి అనుకున్నటువంటి స్థానాలు వచ్చాయి. కానీ ఈసారి మాత్రం విభిన్నంగా ఆలోచించారు. ఒకసారి మాత్రం లోక్పాల్ బిల్ తోటి అరవింద్ కేజ్రీవాల్ ఆయన యొక్క క్రేజ్ ఏ విధంగా ఉందో చూసాం. తర్వాత మాత్రం మమ్మల్ని అధికారం చలాయించలే పరిస్థితిలో ఉంది కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనే విధంగా సాగుతోటి మమ్మల్ని పరిపాలన సరిగా జరగనివ్వకుండా చేస్తుంది కేంద్రంలో ఉన్న బీజేపీ అంటే మళ్ళొకసారి అవకాశం ఇచ్చారు. కానీ ఈసారి మాత్రం ఒక పెద్ద అస్త్రం, అది ఏంటంటే మద్యం కుంభకోణం, ఇది ఆప్కి ఒక గుదిబండ్లాగా తయారైంది అనుకోవచ్చా? తప్పకుండా అండి. ఇప్పుడు ఆ అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఆమ్ ఆద్మీ పార్టీ కానీ మొట్టమొదటిగా ఎన్నికల రంగంలోకి దిగినప్పుడు దానికి ఉన్న ఇమేజ్ చాలా గొప్ప ఇమేజ్ అండి. ఒక నిజాయితీతో పనిచేసే నాయకుడు, ఒక కొత్త విలువలు కలిగినటువంటి కొత్త పార్టీగా అది వచ్చిందండి. సో రాగానే తీసుకున్నటువంటి అంశాలు కూడా, అంటే
మొహల్లా క్లినిక్లని కానీ స్కూళ్ళ మీద దృష్టి పెట్టారు, ఉమ్, విద్య వైద్యం మీద దృష్టి పెట్టారు, విద్యుత్ ఏమో ఫ్రీగా ఇచ్చారు. ఉమ్, సో ఇలా ఇచ్చినందువల్ల నిజంగానే ఇది పనిచేసే ప్రభుత్వం అనేటువంటి ఇమేజ్ని సంపాదించుకుందండి. ఉమ్, అందువల్లే రెండో టర్మ్ కూడా బాగా అవకాశం ఇచ్చారు. ఉమ్, సో రెండోసారి కూడా గెలిచిన తర్వాత ఎవరూ చేయలేదు. అంటే వారు చెప్పే ఫిర్యాదు ఏదైతే ఉందో, ఉమ్, అంటే మాకు సరిగా అవకాశం ఇవ్వట్లేదు, లెఫ్టినెంట్ గవర్నర్ అడ్డుపడుతున్నాడు అనేటువంటిది పాక్షికంగా కరెక్ట్ ఏమో కానీ ఉమ్, ప్రధానంగా మాత్రం వాళ్ళకు వాళ్ళు తమ ఇమేజ్ని దెబ్బతీసుకున్నారండి. ఉమ్, సో ఇవి ఆమ్ ఆద్మీ పార్టీ అనేటువంటిది ఉమ్, మిగిలిన రాజకీయ పార్టీల కన్నా ఏ మాత్రము భిన్నమైనటువంటిది కాదు ఉమ్, అంటూ అవినీతి ఆరోపణలు వచ్చాయి. అవి ఆరోపణే కాదు, ఉమ్, వాస్తవం కూడా. ఉమ్. సో వారి ఎమ్మెల్యేల స్టైల్ మారింది, అవును. వాళ్ళ ఉండేటువంటి పద్ధతి మారింది, ఉమ్, సంపాదించారు. అవును. ఈ విషయం అరవింద్ కేజ్రీవాల్ కూడా గుర్తించాడు. కానీ ఏ పార్టీ అయినా సరే ఎంతో కొంత అయితే వెనకేసుకోకుండా పార్టీ మనుగడ అయితే సాధించలేదన్న ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా అదే ధోరణి అవలంబించింది. అట్లా కాదు, ఆమ్ ఆద్మీ పార్టీకి చాలా ఓవర్గా విస్తరించాలి అనేటువంటి ఆశ కలిగిందండి. అదే. ఇక పంజాబ్లో గెలిచిన తర్వాత ఉమ్, ఇక మనం ఇంకా మనం జాతీయ పార్టీ గుర్తింపు వచ్చింది దానికి. ఉమ్, గుజరాత్లోను గోవాలో సంపాదించిన ఓట్లతో. ఉమ్, కాబట్టి ఇక నేనే ప్రత్యామ్నాయం నరేంద్ర మోడీకి అనేటువంటి భావనలోకి అతను వెళ్ళి ఉమ్, దానికి తగ్గట్టుగా, అంటే జాతీయ స్థాయి ఎన్నికల్లో పోటీ చేయాలంటే అవసరమైనటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని సంపాదించి పెట్టుకోవాలి అనేటువంటి దృష్టిలోకి వెళ్ళిపోయాడండి. అవును. అది అతను చేసిన పొరపాటు. అవును. పార్టీ సార్, నిర్మాణం ఒక చిన్న జరగలేదు.